అపవాది బలం కూడా తెలుసుకోవాలి కదా, అపవాది వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి కదా, వాడి సైన్యం ఏంటో తెలుసుకోవాలి కదా. వాడి గూర్చి పూర్తిగా తెలియకే మనం వాడి వలలో పడుతున్నాం. వాడి గూర్చి మనకు సరిగ్గా అర్థం కాక వాడి ఉచ్చులో ఇరుక్కుపోతున్నాం. అలా ఇరుక్కుపోయి ఎలా ఉంటామంటే, చిన్న ఉదాహరణ చెప్పనా? ఆ ఉదాహరణ తమ్ముడు వీడియోలో కూడా యాడ్ చేస్తాడు. దేవుని చిత్తం అయితే ఒక మూల లేదంటే ఒక చెట్ల మధ్యలో తెల్లది జడపారి మాదిరిగా అల్లుకుంటుంది. అన్ని అల్లుకుంటుందా? అదేమన్నా కంటికి కనిపిస్తుందా? కంటికి కనిపిస్తుంది. ఒక దోమనో ఒక ఈగనో, బాగా గమనించండి, ఒక దోమనో ఈగనో పాపం తనంతట దాను వెళ్ళిపోతుంటుంది. పాపం అలా వెళ్ళిపోతే వైట్గా ఉండదు, ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది. పోయిన వెంటనే అలా దాంట్లో చిక్కుకుంటుంది. చిక్కుకున్న తర్వాత ఇటు లాక్కున్నా రాలేదు, అటు లాక్కున్నా రాలేదు, ఇరుక్కుపోయింటది. అంటే తెలియదు పాపం దానికి, అది ఏదో ఒక వల అని దాంట్లో చిక్కుకుంటా తెలియదు, ఏదో యథార్థంగా వెళ్ళిపోతుంది. అప్పుడు దాంట్లో చిక్కుకున్న తర్వాత ఆ జడపారంట మన తెలుగు భాషలో, మన పరిభాషల్లో అంటున్నాం కానీ, అది వచ్చిన వెంటనే అలా స్మూత్గా వచ్చి అలా వచ్చి అయిపోయింది. ఇక్కడ తప్పించుకోలేదు, ఇక్కడ అసలు ఎక్కడ పోవడానికి మిస్ ఛాన్సే లేదు. ఇక అలా వచ్చి దానికి ఆహారంగా దాన్ని మంచేసుకుంటారు. ఇది అర్థమైందా? ఆ వల వాడు ఉచ్చి అయితే ఆ వలలో చిక్కుకున్నది ఎవరో తెలుసా? మనమే చిక్కుకున్నాం.